టెర్రరిస్ట్ తయారీలో పాకిస్తాన్ కి వెనతో పెట్టిన విద్య. అటువంటి పాకిస్తాన్ ఇవాళ మన బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ని టెర్రరిస్ట్ అంటుంది. అంతేగా దాని పేరు టెర్రరిస్ట్ గ్రూప్ లో కూడా చేర్చి పాకిస్తాన్ గవర్నమెంట్ 2-3 పేజ్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ టార్గెట్ చేయడం ఎందుకంటే సౌదీ అరేబియాలో జరిగిన ఈ జాయ్ ఫామ్ సమ్మిట్ లో సల్మాన్ ఖాన్ ఇచ్చిన స్పీచ్ అక్టోబర్ 16-17 సౌదీ అరేబియా క్యాపిటల్ అయిన రియాద్ లో 2 డే జాయ్ ఫామ్ సమ్మిట్ జరిగింది. సో ఈ జాయ్ ఫామ్ సమ్మిట్ ఏంటంటే సౌదీ జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ కండక్ట్ చేసి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్. ఈ ఈవెంట్ లో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన యాక్టర్స్ గానీ, ప్రొడ్యూసర్స్ గానీ, కంటెంట్ క్రియేటర్స్ గానీ వీళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చి ఈవెంట్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఈవెంట్ లో ఎంటర్టైన్మెంట్ బిజినెస్ గురించి గానీ, ఓటీటీ ప్లాట్ఫామ్ బిజినెస్ గురించి గానీ, ఇంకా మూవీ ప్రమోషన్ డిస్కషన్ ఇవన్నీ జరుగుతాయి. సో ఆ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ తో పాటు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా అటెండ్ అయ్యారు. ఒక హిందీ ఫిల్మ్ సౌదీలో రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని, అలాగే తెలుగు, తమిళ, మలయాళం ఫిల్మ్స్ ఇక్కడ కోట్ల బిజినెస్ చేస్తున్నాయని, బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి ప్రజలు ఇక్కడికి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ కోసం రావడం వల్ల ఇక్కడ ఇండియన్ ఫిల్మ్స్ కి బాగా జరుగుతుందని ఆయన స్పీచ్ లో ఇచ్చారు. See, right now if you make a Hindi film and just release it here, it'll be a super hit. If you make a Tamil film or a Telugu film or a Malayali film, they will do hundreds of crores of business just in this belt, just in the GCC belt, because so many people from our countries have come here. There are people from Balochistan, there are people from Afghanistan, there are people from Pakistan. Everyone is working here. ఇక్కడ పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ మీద ఎందుకు ఇంతలా రియాక్ట్ అయిందంటే ఈ బలూచిస్తాన్, పాకిస్తాన్ ఈ నేమ్స్ సెపరేట్ గా పలకడమే. ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్ ఒక స్టేట్. 1947లో పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయిన తర్వాత ఈ బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ విడిపోవడానికి ఎంతో ట్రై చేసింది. కానీ ఈ బలూచిస్తాన్ లో ఎక్కువగా మినరల్ డిపాజిట్స్ ఉండడం వల్ల పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ బలూచిస్తాన్ సెపరేట్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. కానీ బలూచిస్తాన్ ఇప్పుడు కూడా పాకిస్తాన్ నుంచి సెపరేట్ కంట్రీ అవ్వాలని ఫైట్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్ కి ఎప్పుడు యుద్ధం జరిగినా ఈ బలూచిస్తాన్ సీక్రెట్ గా, ఇండైరెక్ట్ గా ఇండియాకి హెల్ప్ చేస్తుందని చెప్పి కొన్ని గాసిప్స్ కూడా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఈ బలూచిస్తాన్, పాకిస్తాన్ ఇండియన్స్ సెపరేట్ గా పలకడాన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ ఇది దేశ వ్యతిరేక చర్యగా పరిగణిస్తూ సల్మాన్ ఖాన్ 1997 యాంటీ టెర్రరిజం యాక్ట్ 4th షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ ఏమి యాడ్ చేసింది. యాక్చువల్ యాక్ట్ ఏంటంటే ఉగ్రవాదులతో ఏమైనా డైరెక్ట్ సంబంధం ఉన్నా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమైనా స్ప్రెడ్ చేస్తున్నా అటువంటి అనుమాన వ్యక్తుల్ని ఈ లిస్ట్ లో యాడ్ చేస్తారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రకారం ఈ లిస్ట్ లో ఉన్న వారిపై గవర్నమెంట్ నిఘా ఉంటుంది. సో ఈ లిస్ట్ లో ఉన్నవారు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ మానిటర్ చేస్తారు. కానీ ఇండియాలో ముంబైలో ఉంటున్న సల్మాన్ ఖాన్ ఏమైనా చేసిన సీన్ పాకిస్తాన్ లేదులే. సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్, పాకిస్తాన్ స్టేట్మెంట్ చేసినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో లేదో, బై మిస్టేక్ అన్నారో లేదో కనీసం ఆలోచించకుండా డైరెక్ట్ ఉగ్రవాదాన్ని ముద్ర వేయడం ఏంటి? కనీసం ఈ సల్మాన్ ఖాన్ చేసిన స్టేట్మెంట్ ని సరి చేసుకుని హెచ్చరించినా సరిపోయేది. అంతేకాకుండా ఒక ఉగ్రవాద సంబంధం ఉన్న వ్యక్తిగా ఆ లిస్ట్ లో చేర్చేసింది. అయినా పాకిస్తాన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి ఇండియా మీద అనవసరంగా నోరు పారేసుకుని అలవాటు కదా. ఎప్పుడు కూడా అంతే, పాకిస్తాన్ గవర్నమెంట్ సల్మాన్ ఖాన్ మీద అనవసరంగా నోరు పారేసుకుంది తప్ప అంతమించి ఏమీ లేదు. సో గైస్, వీడియోలో మ్యాటర్ ఉందనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక మరి.